ఫేక్ సర్టిఫికేట్లు, ఫేక్ ఐడీలతో జాబ్స్ తెచ్చుకునే వాళ్ళని చూసాం. కానీ ఫేక్ ఐడీతో మోసం చేసి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ మోసగాడి గుట్టు రట్టయింది. పెళ్లి పేరుతో జరిగిన ఈ భారీ మోసం హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆడపిల్లల తల్లిదండ్రులను కలవరపెడుతోంది. అల్కాపురి కాలనీ కొత్తపేటకు చెందిన మధు అనే 30 ఏళ్ల యువకుడు తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ 3 టెక్నికల్ మేనేజర్ గా చెల్లపల్లిలో ఉద్యోగం చేస్తున్నట్లు నకిలీ ఐడి కార్డు తయారు చేసుకున్నాడు. ఈ ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించి నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతిని పెళ్లి పేరుతో మోసం చేశాడు. పెళ్లి కోసం మొదట 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి తర్వాత 1.5 కోటి రూపాయల వరకట్నం కుదుర్చుకుని నల్గొండలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో బాధితురాల్ని తన గదికి పిలిపించి ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు అతని గురించి విచారణ చేయగా అతను నకిలీ ఐడితో మోసం చేస్తున్నాడని బయటపడింది. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుండి 2 నకిలీ FCI ఐడి కార్డులు, ఒక మొబైల్ ఫోన్, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసిన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు సూచనలు కూడా చేశారు. మ్యాట్రిమోనీ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగం, వ్యక్తిగత వివరాలు పూర్తిగా ధృవీకరించుకోవాలని, అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు.